ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటనలు చేస్తూ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను నిర్లక్ష్యం చేయబోమని, వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రచారానికి పరిమిత సమయం ఉండటంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలో పర్యటించిన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. గత 10 ఏళ్లలో నిర్మాణం ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన 600 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న అన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి పేదల కళ నెరవేర్చుతామని స్పష్టం చేశారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు జారీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. మున్సిపాలిటీల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, త్వరలో పట్టణ ప్రాంతాల ప్రజలకు కూడా ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. స్థలం ఉన్న లబ్ధిదారులకు విడివిడిగా ఇందిరమ్మ ఇల్లు, స్థలం లేని వారికి G+2 విధానంలో బహుళ అంతస్తుల ఇల్లు నిర్మించి అందిస్తామని వెల్లడించారు. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభమవుతుందని ప్రకటించారు. రాబోయే 5 ఏళ్లలో విడతల వారీగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వరలో వాటికి గృహప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లోనూ పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. మొత్తంగా ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా కీలకంగా మారాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.